అందరికీ నమస్కారం. నాడు కేసీఆర్ను వాస్తు విషయంలో రకరకాలుగా బదనాం చేసి రకరకాలుగా హేళన చేస్తూ మాట్లాడిన మన రేవంత్ రెడ్డి గారు నేడు వారు చేస్తున్నది ఏమిటి? కొత్త సచివాలయంలో ఆ భవనంలో కంప్లీట్గా వాస్తు మార్పులు జరుగుతున్నాయంట. ప్రస్తుతం ఆయన సీఎం ఆఫీస్ 6th ఫ్లోర్లో ఉంది. దాన్ని 6th నుంచి 9th వరకు మారుస్తున్నారట. మరి ఇది ప్రజాధనం వృధా కాదా? వాస్తు మార్పులు అంటే చిన్న వ్యవహారం కాదు కదా, పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మంచి మంచి కట్టడాలు కూలగొడతారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రూములు కూలగొట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాస్తులో. మరి నాడు కేసీఆర్ని పదే పదే విమర్శించిన రేవంత్ రెడ్డి గారు మరి నేడు వాళ్ళు చేస్తున్నది ఏమిటి? ప్రగతి భవన్లో వాస్తు కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టిరన్నాడు. వాస్తు బాలేక పాత సచివాలయంకు వస్తలేడన్నారు. వాస్తుతో పేరు చెప్పి అక్రమాలు చేస్తూ కొత్త సచివాలయం నిర్మించినన్నారు. మరి నేడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏమిటి? ఎందుకు? వారికి ఉన్న భయం ఏమిటి? ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా చెప్పారా? లేకపోతే ప్రభుత్వాన్ని కూలగొడతారని చెప్పారా? లేకపోతే వారి పదవికి గండం ఉందని చెప్పారా? వారు వ్యక్తిగతం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇది ప్రజలతోని మమేకమై ప్రజలకు సంబంధించిన విషయం. మళ్ళీ ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రజల కొరకు అని చెప్పాలి కదా మీరు. అది ప్రజాధనమే వృధా అవుతున్నట్టు కదా, క్లియర్గా చెప్పాలి. ఏమి చెప్పాడు? మీడియా ముందు మాట్లాడాడు. ఒక సంబంధిత మీడియా అధికారులకు ఫీలర్స్ వదులుతారు, వెళ్ళిపోతారు, అయిపోయి. మరి కేసీఆర్ గారిని వాస్తు అని బదనాం చేసిన పెద్ద మనిషి నేడు తాను వాస్తు ప్రకారం ఎందుకు మార్చుకుంటున్నట్టు? కారణం ఏమిటి? ఏదో ఒకటి ఉండాలి కదా. అయితే ఇక్కడ వచ్చిన వార్త ప్రకారం ఏమనుందంటే, తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే ఆల్రెడీ ఒకసారి అయిపోయినాయి, మరోసారి అంటే ఇప్పటి వరకు సెక్రటరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్ సెక్రటరియట్కు వచ్చేది. కానీ ఇకపై వెస్ట్ గేట్ నుండి లోపలికి వచ్చి నార్త్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు సమాచారం. ఇక సౌత్ ఈస్ట్ ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు కూడా జరగనున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 9వ అంతస్తుకు మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం 9వ అంతస్తులో ఉన్న సీఎం ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటరీ లోపల కూడా మరికొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఇది రెండోసారి వాస్తు మార్పులు. ఆయన వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలలు 2 సార్లు మారుస్తున్నాడు వాస్తు మార్పులు. తనదాకా వస్తే కానీ తెలియదని అంటారు పెద్దలు. ఇప్పుడు వారి వరకు వచ్చింది కాబట్టి వారికి భయం పట్టుకున్నది. పదవి ఎక్కడ పోతుందో, ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో, లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తారని భయమో. ఏ పండితుడు చెప్పిండో ఇలా చేయి నీకు బాగుంటుందని, ఆ భయం అతన్ని వెంటాడి అతనికి నిద్ర లేకుండా చేసి ఇప్పుడు వాస్తు మార్పులు చేస్తున్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రజాధనం వృధా చేసిండని బదనాం చేసిండు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని. పాపం కేసీఆర్ చేస్తూ పోయిండు పనులు. ఆయన బదనాం చేసి ప్రజల బ్రెయిన్ వాష్ చేశారు. ప్రజల బ్రెయిన్ వాష్ చేయడమే కాకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్న కేసీఆర్ నుంచి అన్ని రకాలుగా లాగేసుకుంది ఈ గవర్నమెంట్. రానున్న రోజుల్లో ప్రజలంతా గమనిస్తారు, అన్నీ తెలిసిపోతుంది.